నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. కొరవడిన గిరాకీతో నిలకడగా చింతపండు ధరలు. కేరళలో డిసెంబర్ చివరి వారం నాటికి కొత్త చింతపండు సీజన్ ప్రారంభం కానున్నది. అయితే వర్షాల కారణంగా పంట కోతల ప్రక్రియలో జాప్యం జరగవచ్చు మరియు ఇతర అన్ని ఉత్పాదక రాష్ట్రాలలో ఉత్పత్తి తగ్గే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వలన చింతపండు నాణ్యమైన రంగు కలిగి ఉండే అంచనా కలదు. తద్వారా సీజన్ ప్రారంభం నుండి డిమాండ్ నెలకొనే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్ మార్కెట్లో గతవారం శీతల గిడ్డంగుల నుండి 12 నుండి 13 వాహనాలు, పుంగనూరులో 25 నుండి 30, సాలూరులో 15 నుండి 20 వాహనాల సరుకు అమ్మకం కాగా, సాలూరులో సెమీ ఫ్లవర్ బెస్ట్ సరుకు 10,400 నుండి 10,500 కొమ్మ, మీడియం 8,500 నుండి 8,600, సాధారణ రకం 6,500 నుండి 6,800, గింజ సరుకు 4,200 నుండి 4,600, రంగు వెలిసిన సరుకు 3,600 నుండి 3,800. హిందూపూర్లో సిల్వర్ మేలిమి రకం 20,000 నుండి 26,000, మేలిమి రకం రంగు సరుకు 15,000 నుండి 18,000, ఫ్లవర్ మీడియం బెస్ట్ 13,000 నుండి 15,000, స్థానికంగా 11,000 నుండి 12,000 మరియు హిందూపూర్లోని స్థానిక మార్కెట్లలో మీడియం బెస్ట్ ఫ్లవర్ రకం 10,500 నుండి 11,500 కొమ్మ, మీడియం 9,000 నుండి 11,000, యావరేజ్ 8,000 నుండి 9,000 మరియు పుంగనూరులో మేలిమి రకం 12,000 నుండి 16,500, చపాతీ 11,500 నుండి 12,000, మహారాష్ట్ర సరుకు 12,500, ఫ్లవర్ 8,500 నుండి 9,500, గింజ సరుకు స్థానికంగా 4,000 నుండి 4,800 కొమ్మ, మహారాష్ట్ర సరుకు 4,800 నుండి 5,000 ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్ మార్కెట్లో వారంలో 10 నుండి 12 వాహనాల ఎసి సరుకు అమ్మకంపై ఫ్లవర్ 9,000 నుండి 10,500, కర్ణాటక సరుకు 7,500 నుండి 9,000, మహారాష్ట్ర సరుకు 9,500 నుండి 12,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బెల్గాంలో 3,000 బస్తాల చింతపండు అమ్మకంపై ఫ్లవర్ 8,500 నుండి 9,500 కొమ్మ, మహారాష్ట్ర సరుకు 12,000 నుండి 13,000, తుమకూరులో ఎసి మేలిమి రకం 14,000 నుండి 16,000, సిల్వర్ రకం సరుకు 18,000 నుండి 20,000, మీడియం 11,000 నుండి 12,000 మరియు బాషీలో మార్చి నెల సరుకు 10,000 నుండి 10,500, ఏప్రిల్ 9,500 నుండి 9,600, మే 9,000 నుండి 9,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని కృష్ణగిరి, సేలం, ధర్మపురి, పాపరంపట్టి, దిండిగల్ ప్రాంతాలలోని శీతలగిడ్డంగుల నుండి గత వారం సుమారు 35 నుండి 40 వాహనాల సరుకు అమ్మకం కాగా, చపాతీ స్థానికంగా 8,500 నుండి 8,800 కొమ్మ, మహారాష్ట్ర సరుకు 9,200 నుండి 9,600 కొమ్మ, గింజ సరుకు స్థానికంగా 3,900 నుండి 4,000, మహారాష్ట్ర సరుకు 4,500 నుండి 4,600, నలగొట్టని చింతపండు 2,600 నుండి 2,800 కొమ్మ, మహారాష్ట్ర 3,300 నుండి 3,500 మరియు కృష్ణగిరిలో నాణ్యమైన రంగు సరుకు మేలిమి రకం గింజ సరుకు 4,800 నుండి 5,200, చపాతీ రకం 4,000 నుండి 4,200 కొమ్మ, మీడియం 3,200 నుండి 3,500 ధరతో వ్యాపారమైంది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో గత వారం 18 నుండి 20 వాహనాల సరుకు అమ్మకంపై నాణ్యమైన గింజ సరుకు 3,800 నుండి 4,200, మీడియం 3,600 నుండి 3,800, ఫ్లవర్ నాణ్యమైన సరుకు 7,500 నుండి 8,500 మరియు మధ్యప్రదేశ్లోని ఇండోర్ మార్కెట్లో ఫ్లవర్ ఓం బ్రాండ్ 11,500 కొమ్మ, మీడియం సరుకు 8,000 నుండి 8,500 కొమ్మ, గింజ సరుకు 3,800 నుండి 4,200 కొమ్మ, తరానాలో గింజ సరుకు 4,100 ప్రతి క్వింటాలు బిల్టికట్ ధరతో వ్యాపారమై తమిళనాడు, మహారాష్ట్రల కోసం రవాణా అవుతున్నది. చింతగింజలు. ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్, పుంగనూరులో చింతగింజలు 3,800 నుండి 3,900. పప్పు సూరత్ డెలివరీ 6,700 నుండి 6,800.
పొడి 7,800 నుండి 8,000. సాలూరులో చింతగింజలు 3,700 నుండి 3,800 మరియు మధ్యప్రదేశ్లో చింతగింజలు బాషీ డెలివరీ 4,200. బాషిలో పప్పు 6,500 నుండి 6,600. పొడి 6,700 నుండి 7,000 మరియు తమిళనాడులోని పాపరంపట్టి, కృష్ణగిరిలో చింతగింజలు 3,800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై పుంగనూరు, తిరుపత్తూరు కోసం రవాణా అవుతున్నది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.